తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల. ఎకరా వరకు రైతులకు 3,590 కోట్ల రిలీజ్ ఇవాళ ఖాతాల్లో జమ చేయనున్న సర్కార్. ఈరోజు ఆర్టీజీఎస్ పై చంద్రబాబు సమీక్ష. గ్యాస్ ప్రాబ్లంపై చర్చించనున్న సీఎం. కిరోసిన్ సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ పై చర్చ. సభ ముందుకి పలు బిల్లులు. బ్యావరేజెస్ నివేదిక ప్రవేశపెట్టనున్న సర్కార్. 6 గ్యారంటీలపై యుద్ధానికి విపక్షాలు రెడీ. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన బీజేపీ. ఇవాళ బీఆర్ఎస్ ప్రైవేటు బిల్లు. ఈరోజు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన. పాల్గొంటున్న ఉక్కు మంత్రి, సీఎం. విశాఖ ప్లాన్ని పరిశీలించనున్న కుమారస్వామి. నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం. పంటల మార్పిడితో రాబడి పెంచుకోవాలన్న సీఎం. ఆయిల్ పామ్ హబ్గా మారనున్న తెలంగాణ. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. హైదరాబాద్ ని మించేలా అమరావతి అభివృద్ధి. 30 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించా. ఏపీని నెంబర్ 1గా నిలుపుతామన్న సీఎం. ఈ నెల 25న కాంగ్రెస్ కి రాజీనామా. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను. రేవంత్ అన్యాయం చేశారన్న జీవన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిని చేస్తాం. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తామన్న సీఎం. బడ్జెట్ ప్రజల జీవితాల్ని మెరుగుపరుస్తుంది. అందరికీ 5 లక్షల బీమా అమలు చేస్తాం. 1 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందన్న భట్టి. ఇక్రిసాట్ అమెరికా సంస్థ. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు సీఎం. రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ రేవంత్ పై హరీష్ సెటైర్లు. దానం పార్టీ మారలేదన్న తీర్పుని క్వాష్ చేయండి. స్పీకర్ నిర్ణయంపై ఏలేటి పిటిషన్. ఇవాళ హైకోర్టులో విచారణ. జీహెచ్ఎంసీ అభ్యర్థుల ఎంపికలో మీ పెత్తనమేంటి? రాష్ట్ర నాయకత్వంపై ఈటెల అసంతృప్తి. పార్ట్ టైం నేతలం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో స్పీడ్. ఆర్థిక లావాదేవీలపై 4గురిని ప్రశ్నించిన సిట్. 3 కస్టడీపై ఇవాళ తీర్పు. ఆదిరెడ్డి అప్పారావు ఎపిసోడ్లో కీలక ట్విస్ట్. బాధిత మహిళకి వ్యతిరేకంగా కోడలు ప్రెస్ మీట్. అత్త వేధిస్తుంటే ఆదిరెడ్డే కాపాడారంటూ కామెంట్స్. పీలేరులో ఆర్టీసీ కండక్టర్పై దాడి. బస్సులో రద్దీ, 0 టికెట్ విషయంలో గొడవ. మనుషుల్ని పిలిచి మరీ కొట్టించిన మహిళా ప్యాసింజర్. హైదరాబాద్ చాదర్ఘట్లో టాస్క్ ఫోర్స్ దాడులు. నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు స్వాధీనం. ఢిల్లీ నుంచి తెచ్చి అమ్ముతున్న 2 అరెస్ట్. జగిత్యాల జిల్లా కతలాపూర్లో పెద్ద పులి భయం. కరికోట తండాలో సంచారం. భయాందోళనలో గ్రామస్తులు. తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ఆవర్తన ప్రభావం. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. వడగళ్లు, గాలివానతో పంటలకు నష్టం. ఈరోజు ఢిల్లీలో టీవీ9 నెట్వర్క్ సమ్మిట్. వాట్ ఇండియా థింక్స్ టుడేలో 4వ ఎడిషన్. ప్రారంభోపన్యాసం చేయనున్న ప్రధాని మోదీ. కేంద్ర బలగాల కోసం ఉమ్మడి చట్టం. డెప్యుటేషన్, ప్రమోషన్, సర్వీస్ కి కొత్త రూల్స్. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న అమిత్ షా. ఇంధన కొరత రాకుండా కేంద్రం చర్యలు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్న మోదీ. అత్యున్నత స్థాయి భేటీలో ప్రధాని సూచనలు.